చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్పై కక్ష పెంచుకున్న అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతూ వచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మిగిలిన 7 నిందితులను రిమాండ్కు తరలించారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. మొత్తం 110 మందిని సాక్షులుగా చేర్చగా 78 మందిని కోర్టులో హాజరుపరిచారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అమృత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరసింహను నియమించుకున్నారు. విచారణ మొదటి నుంచి ఇప్పటి వరకు 4 న్యాయమూర్తుల మార్పు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్పై కక్ష పెంచుకున్న అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. ఇవాళ తుది తీర్పు రానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మురళి 12:15 ప్రణయ్ హత్య కేసు సంబంధించి తుది తీర్పు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 7 నిందితులకు సంబంధించి నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసు సంబంధించి అప్పట్లో గుజరాత్ మాజీ హోంమంత్రిని హత్య చేసినటువంటి నిందితుడు అస్గర్ అలీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా బీహార్ కు చెందినటువంటి సుభాష్ శర్మ కూడా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సుభాష్ శర్మ చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అదేవిధంగా అస్గర్ అలీ గుజరాత్ లో జైల్లో కూడా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ సంబంధించిన పోలీసులు భారీ బందోబస్తు నడుమున ఈ నల్గొండ కోర్టుకు అస్గర్ అలీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సుభాష్ శర్మను చెర్లపల్లి జైలు నుంచి తీసుకురావడం జరిగింది. అయితే మిగతా 5 నిందితులు బయటనే ఉన్నారు కాబట్టి వారిని నిన్ననే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని 7 నిందితులు అంటే మారుతీరావు A1 నిందితుడు మారుతీరావు చనిపోయాడు కాబట్టి మిగతా 7 నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. మొన్న 3 రోజుల క్రితమే ఈ కేసు సంబంధించి వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ లో ఉంది. అయితే ఈ రోజు 7 నిందితులకు సంబంధించి వారి వర్షన్ అంటే హత్య ఆరోపణలు రుజువైనటువంటి నేపథ్యంలో వారి వర్షను న్యాయమూర్తి విన్న తర్వాత కూడా ఈ తుది తీర్పు వెల్లడయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ ఈ కేసు సంబంధించి నల్గొండ ఎస్పీగా ఉన్నటువంటి సమయంలో ఈ కేసును అత్యంత సవాల్గా తీసుకున్నారు. ఈ కేసు సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ను మొత్తం కూడా న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే నిందితులు ఏ మాత్రం తప్పించుకోకుండా పూర్తి సైంటిఫిక్ ఎవిడెన్స్ ను న్యాయమూర్తి ముందు ఉంచారు. మొత్తం 1600 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను అదేవిధంగా 102 మంది సాక్షులను విచారించారు. ఈ కేసు సంబంధించి 78 మంది సాక్షులకు సంబంధించినటువంటి పూర్తి వాంగ్మూలాన్ని కూడా ఇటు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ఈ కేసు చాలా బలంగా ఉన్నది కూడా చెప్పొచ్చు. పూర్తిగా అంటే కేసు సంబంధించి ఉరిశిక్ష పడుతుందా లేకుంటే యావజ్జీవ శిక్ష పడుతుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. అయితే గత కొద్ది రోజుల క్రితం తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి అడ్డగూరు పిఎస్ పరిధిలో ఒక దళిత వ్యక్తికి సంబంధించిన హత్య కేసులో 17 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించినటువంటి ప్రస్తుత న్యాయమూర్తి రోజారామని ఈ కేసు తీర్పు వెల్లడించనున్నారు. ఈ కేసు సంబంధించి 7 నిందితులకు ఉరిశిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి శిక్ష పడుతుందని కూడా సర్వత్రా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిందితులకు సంబంధించిన లాయర్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేయకూడదని కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర్పును కూడా వీళ్ళు తీర్పు సంబంధించిన వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఉరి శిక్షకు సంబంధించి విధించకుండా యావజ్జీవ శిక్షకు కుదించాలని కూడా నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు సంబంధించి
జడ్జి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పులు పక్కన పెడితే ఎవరైతే నిందితులు ఉన్నారో, నిందితులు మాజీ హోంమంత్రి సంబంధించిన హత్య కేసులో కీలక నిందితున్నాడు. మరోవైపు సుభాష్ శర్మ ఆయన కూడా చాలా కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కరడుగట్టిన నేరస్తులను క్షమించని విషయం అని కూడా ఇటు జడ్జి కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసు సంబంధించి మరి ఎటువంటి తీర్పు వెల్లడవుతుందనేది కూడా కాసేపట్లో తెలియనుంది. మురళి, కీలక నిందితుడు మారుతీరావు మరణం తర్వాత దీనికి సంబంధించి మిగతా నిందితులకి యావజ్జీవం వరకు పడేటువంటి అవకాశం ఉంది తప్ప ఉరిశిక్ష పడేటువంటి ఛాన్స్ లేదనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ న్యాయవాదులు? అయితే ఈ కేసు సంబంధించి నిందితుల తరపున న్యాయవాదులు కూడా కొన్ని వాదనలు వినిపిస్తారంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంటే నిబంధనల ప్రకారం గతంలో కొన్ని అంటే ఒక ఖైదీ శిక్ష అనుభవిస్తున్నటువంటి క్రమంలో ఆ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయకూడదని గతంలో తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పులనే ఇప్పుడు ఆ తీర్పు సంబంధించిన కాపీలనే ఇప్పుడు నిందితులకు సంబంధించిన లాయర్లు న్యాయమూర్తి ముందు పెట్టడం జరిగింది. న్యాయమూర్తి మాత్రం అంటే కొన్ని వాళ్ళు కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అస్గర్ అలీ అంటే చాలా కరడుగట్టిన నేరస్తుడు, గతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ హోంమంత్రి హత్య కేసులో నిందితులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టకూడదనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి తీర్పు వెల్లడవుతుందని కూడా కొంచెం ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.